దహీ పాప్డీ చాట్. ముందుగా బౌల్లో మైదా పిండి, ఉప్పు, వాము వేసి మిక్స్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి చూపిస్తున్న విధంగా పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న పిండిని రౌండ్ గా ఒత్తుకొని రౌండ్ కట్టర్ తో కట్ చేసుకొని ఫోర్క్ తో గుచ్చుకొని చపాతీ ఫోల్డ్ ఎలా చేస్తామో అలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోర్క్ తో గుచ్చుకొని చల్లగా ఉన్న నూనెలోనే వీటిని వేసి చిన్నగా మంచి కలర్ వచ్చేంత వరకు పాప్డీని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, ఒక 2 ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. ఫైనల్ గా మనం తయారు చేసి పెట్టుకున్న ప్లేట్ లో వేయించుకున్న పాప్డీ పెట్టుకొని పైనుండి షుగర్ కలిపి పెట్టుకున్న పెరుగుని వేసుకొని దానిపైన గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, మసాలా పొడి, కాస్త చిల్లీ పౌడర్, నిమ్మరసం, దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దహీ పాప్డీ చాట్ రెడీ.